మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మహాభారతంలో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ వారియర్ అయిన కర్ణుడి జీవితం మొత్తం కష్టాలతో ఎందుకు నిండిపోయింది? ఎందుకు ఆయన దగ్గర ఉన్న శక్తులు, శస్త్రాలు అవసరమైనప్పుడు ఉపయోగపడలేదు? అది కర్మ, లేక తను చేసిన తప్పుల ఫలితమా? ఈరోజు కర్ణుడి జీవితంలో ఉన్న నిజమైన రహస్యాలు చూద్దాం. హస్తినాపురంలో కౌరవులు మరియు పాండవులకి ద్రోణాచార్యుడు అనే గొప్ప గురువు వలన శస్త్ర విద్యలు నేర్పించబడ్డాయి. అక్కడ అర్జునుడు అందరికంటే గొప్ప ధనుర్ధారి అయ్యాడు. కాబట్టి ద్రోణుడు కూడా అర్జునుడిని గొప్పగా చూసేవాడు. అది చూసిన కర్ణుడి మనసులో అగ్ని రాజుకుంది. నేను అర్జునుడి కంటే తక్కువ కాదు అని నిరూపించాలి అనుకున్నాడు. కానీ సమాజం తనని రిజెక్ట్ చేసింది. సుతపుత్రుడు అని అవమానించింది. ఆ అవమానమే కర్ణుడి జీవితాన్ని మార్చిపెట్టింది. నిజమైన జ్ఞానం కోసం ఆయన కఠినమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. గురువుని వెతుక్కుంటూ హిమాలయాల్లో ఉన్న భగవాన్ పరశురాముడిని చేరుకుని విద్య నేర్పించమని కోరాడు. కానీ పరశురాముడు, నేను క్షత్రియులకి శిక్షణ ఇవ్వటం లేదు అన్నారు. అప్పుడు కర్ణుడు, నేను క్షత్రియుడిని కాదు, నేను బ్రాహ్మణుడిని అని అబద్ధం చెప్తాడు. పరశురాముడు బ్రాహ్మణులకి మాత్రమే విద్య నేర్పించడం వల్ల కర్ణుడు అలా చెప్తాడు. విద్య పూర్తయింది. ఒకరోజు పరశురాముడు కర్ణుడి తొడపైన నిద్రపోతాడు. అప్పుడు ఒక తీవ్రమైన పురుగు కర్ణుడి తొడని కొరికి తింటుంది. రక్తం కారుతూ భరించలేని నొప్పి వస్తున్నా కర్ణుడు తన కాలుని కదపలేదు. అది చూసిన పరశురాముడు లేచి వెంటనే, కర్ణ, బ్రాహ్మణుడైన వాడు ఇంత బాధని భరించలేడు. నువ్వు క్షత్రియుడివే నాకు అర్థమైంది అంటాడు. అప్పుడు కర్ణుడు నిజం ఒప్పుకుని క్షమించమని కోరుతాడు. అబద్ధం చెప్పి విద్యని దొంగిలించినందుకు నీకు అవసరమైన సమయంలో నీ విద్య నీకు గుర్తుకు రాదు. అప్పుడు నువ్వు మామూలు యోధుడిగా మారిపోతావు అని పరశురాముడు శపిస్తాడు. ఇది కర్ణుడు పొందిన మొదటి శాపం. ఒకరోజు కర్ణుడు ధనుర్విద్య అభ్యాసం చేస్తుండగా పొరపాటున ఒక బాణం ఒక ఆవుకి తగిలి మరణిస్తుంది. అలా కర్ణుడికి గోహత్య పాపం చుట్టుకుంది. అలానే ఆ గోవు ఒక బ్రాహ్మణుడికి చెందింది. ఆ బ్రాహ్మణుడు కోపంతో కర్ణుడిని ఇలా శపిస్తాడు. నీ రథచక్రం యుద్ధ భూమిలో ఇరుక్కుపోతుంది. అదే సమయంలో నీ జీవితం అపాయంలో పడుతుంది అంటారు. ఇక్కడ కర్ణుడు కావాలని చేయలేదు, కానీ కర్మని తప్పించుకోలేకపోయాడు. కర్ణుడు జన్మించినప్పుడు అత్యంత అద్భుతమైన కవచ కుండలాలతో పుట్టాడు. అవి తనని ఆల్మోస్ట్ ఎదురులేని వీరుడిగా మార్చాయి. కానీ ఇంద్రుడు అంటే అర్జునుడి తండ్రి ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆ కవచ కుండలాలని దానం అడుగుతాడు. కర్ణుడు దాన వీర శూర కర్ణ కాబట్టి తనకి ఆ కవచ కుండలాలు అత్యంత రక్ష అని తెలిసినా తన చేతులారా వదిలేస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో ఫైనల్ గా కర్ణుడు వర్సెస్ అర్జునుడికి యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో భగవాన్ పరశురాములు ఇచ్చిన శాపంతో మంత్రాలు గుర్తుకు రావు. అలానే బ్రాహ్మణుడు ఇచ్చిన శాపంతో రథచక్రం భూమిలో ఇరుక్కుపోతుంది. కర్ణుడు ఏమీ చేయలేని పరిస్థితిలో నిలుస్తాడు. అప్పుడు కర్ణుడు ఇలా అంటాడు, అర్జున, ఏ ఆయుధం లేకుండా ఉన్నాను, ఆగు అంటాడు. కానీ కృష్ణుడు ఇలా చెప్తాడు, ఇది యుద్ధం, ఇది ధర్మఫలం అని అంటాడు. అప్పుడు అర్జునుడు కర్ణుడిని చంపేస్తాడు. ఒక గొప్ప యోధుడు తన టాలెంట్ వల్ల కాదు, తన రాత అండ్ తను చేసిన తప్పుల వలన ఓడిపోయాడు. కర్ణుడి జీవితం మనకి ఒక లెసన్ అవ్వాలి. టాలెంట్ ఉంటే సరిపోదు. నిజాన్ని వదిలి అబద్ధం పైన జీవితాన్ని నిర్మిస్తే అది ఒకరోజు ఖచ్చితంగా కూలిపోతుంది. కర్మ ఎప్పుడూ వెంటాడుతుంది.